అంటే గ్రామాలలో ఇలా వాతావరణం ఎలా ఉందంటే యూత్ని అసలు కూడా ముందుకు ఎదగనీయనటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. పార్టీ అధినాయకత్వం ముందుకెళ్ళిన వాళ్ళు టెంపరీ గెలుస్తారు, ప్రజల సమ్మతంతో ప్రజల అభ్యంతరంతో ముందుకెళ్ళిన వాళ్ళు పర్మనెంట్గా గెలుస్తారు. ఇప్పుడు వచ్చే యూత్ని ఎంకరేజ్ చేయకపోవడం, యూత్ వచ్చి ఏదన్నా పార్టీలో జాయిన్ అయ్యి పని చేసుకోవాలంటే వాళ్ళకి వెసులుబాటు కల్పించకపోవడం. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే యూత్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఒక గెలిచే మనిషి ఓడిపోవడానికి కారణమే కావాలి, ఇండిపెండెంట్ కావాలి. ఈ మధ్యలో ఏదో ఊర్లో ఎలక్షన్లో ఒక ఆమె నిలబడి పేర్లు మనం చెప్పుకోవడం కాబట్టి ఆమె కొన్ని ఓట్లు తగ్గించగలిగింది. అంతే, ఇంకొద్ది ఓట్లు తగ్గిస్తే గెలిచే క్యాండిడేట్ ఓడిపోయేవాడు. అంటే గ్రామాలలో ఇలా వాతావరణం ఎలా ఉందంటే యూత్ని అసలు కూడా ముందుకు ఎదగనీయనటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అలాంటి యువతని మీరు ఎలా చైతన్యపరచాలనుకుంటున్నారు? ఎక్కడ డబ్బు ఖర్చు వస్తుందంటే, అంటే డబ్బు ఎందుకు అంటే డబ్బు చాలా ఇంపార్టెంట్. వార్డు మెంబరు కావాలంటే 20 లక్షలు కావాల్సింది, సర్పంచ్ కావాలంటే ఊరిలో 50 లక్షల నుంచి ₹1 కోటి అంట మినిమం. అవును, అది చిన్న చిన్న గ్రామ పంచాయతీ చెప్పారు, పెద్ద గ్రామ పంచాయతీ 2 కోట్లు 5 కోట్ల అంటే దాని అర్థం ఏంది? మనీ ఎక్కడైతే ప్రవహిస్తుందో, మనీ అంటే ఏం తెలుసా, నీవు కొనలేకుంటే అమ్ముకుంటున్నావు, అంటే అమ్మలేకుంటే కొనుక్కుంటున్నావు, అంటే నువ్వు కన్విన్స్ చేయలేనందుకు నువ్వు ఒప్పించలేకపోతున్నావు కాబట్టి కొనుక్కొచ్చుకుంటున్నావు. ఈ కొనుక్కొచ్చుకుంది ఎప్పుడు పర్మనెంట్ కాదు. ఎందుకోసం అంటే కొనుక్కున్నవాడు నీ దగ్గర ఉంటాడు, తప్పకుండా నీ దగ్గర వసూలు చేస్తాడు, రకరకాలుగా ఉంటాడు. దీనికి ఏం చేయాలి? వీళ్ళు ఒక బ్రాండింగ్ అండి, మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు, బ్రాండింగ్ వేరు. ఒక మనిషికి బ్రాండింగ్ తెచ్చుకున్నారనుకోండి, పెద్ద పెద్ద మీరు అన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించారు కదా, మీకు తెలుసు అనుకుంటే ఆ పేరు. బెంగళూరులో ఒక యువకుడు అద్భుతంగా ప్రసంగిస్తుంటే, అద్భుతంగా మాట్లాడుతుంటే ఆ ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచి వారికి టికెట్ ఇచ్చారట. మీకు తెలిసి పేరు అనుకుంటా. సో ఎందుకు వాట్స్ హ్యాపెండ్? ఆయనకి ఏమన్నా రాజకీయ అనుభవం లేదే, ఎక్కడి నుంచి లేదే, డబ్బులు లేవే కదా. ఇది కూడా అంతే. అంటే నీ లోపల క్వాంటిటీ ఉంటే, నీ లోపల క్వాలిటీ ఉంటే, నువ్వు ప్రజలకు చెయ్యాలని సంకల్పం ఉంటే 100% ఎవరెవరు పిలుస్తారు, ఎవరు లేకుంటే నువ్వే ముందుకెళ్తావు. ఓకే, మన దృష్టిలో ఎంతోమంది ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు లేరా? ఇండిపెండెంట్ గెలిచి టాప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి టాప్లో ఉండి పడిపోతున్న వాళ్ళని చూసినాం. దానికి కారణం ఏంది? ఈయన బ్రాండింగ్ పెంచుకోకపోవడం. బ్రాండింగ్ అంటే ఈయన ముందుకెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నాడు, అసలు ప్రజల ఇష్టంతో ముందుకెళ్తున్నాడా, పార్టీ ఇష్టంతో ముందుకెళ్తున్నాడా? పార్టీ అధినాయకత్వం ముందుకెళ్ళిన వాళ్ళు టెంపరీగా గెలుస్తారు, ప్రజల సమ్మతంతో ప్రజల అభ్యంతరంతో ముందుకెళ్ళిన వాళ్ళు పర్మనెంట్గా గెలుస్తారు. ఎలక్షన్లో గెలిపోవడం కాదు, ప్రజల మనసులో గెలుస్తారు వాళ్ళు. ఈ రాజకీయాల ముందుకు వచ్చింది డబ్బు సంపాదించడం కాదు కదా, అది అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ మధ్యలో నన్ను అడిగారు రజనీకాంత్ గారు, ఏమండి ఏం పోతాయండి మరి లైఫ్లో, ఏం చేస్తే మనం తెచ్చుకోలేమన్నారు. నేను ఒకటి అండి, డబ్బు పోతే తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తెచ్చుకోవచ్చు, ఆరోగ్యం పోతే కూడా మంచి మంచి హాస్పిటల్ తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఉందండి, మనం ఏదైనా పేరు పడగొట్టుకున్నాం అనుకో, పేరు పడకుండా ఏం చేయాల్సి అంటే రాజకీయాలు ఈ 2 వచ్చేస్తాను చెప్పాను. అంటే అలా అయిపోయింది. అంటే క్యారెక్టర్ అయినా తెచ్చుకోవచ్చు. దట్ ఇట్ హస్ బికమ్ ఏ బ్రాండ్. ఇది ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు యూత్ ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ రకంగా డబ్బులతోనే ఉన్నది ఇంకా ముందు ఉండదు వ్యవస్థ. ఎంతకాలం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ చూసుకోండి, తెలంగాణ ఏరియాలో చూసుకోండి, విపరీతమైన డబ్బు ఉంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. లాస్ట్ 3 months నుంచి డమాల్ రియల్ ఎస్టేట్. దాంతోనే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్, వైట్ ప్యాంట్ బ్లాక్ ప్యాంట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, స్లోగా మారుతూ ఉంది. అంటే డబ్బుతో ఎప్పుడు పర్మనెంట్ గెలవలేరు కాబట్టి తన బ్రాండ్తో ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి నా దృష్టి, నా యొక్క ఒపీనియన్ ఏంటంటే యూత్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓడిపోతారు, మ్యాక్సిమం ఓడిపోతారు అంతే. అంటే కష్టపడితే గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ గెలవకుంటే ఓడిపోతాం అంతే. మైండ్లో పెట్టుకొని ఓడిపోతాను. ఇంకోటి చెప్తానండి, ఒక గెలిచే మనిషి ఓడిపోవడానికి కారణమే కావాలి, ఇండిపెండెంట్ కావాలి. ఈ మధ్యలో ఏదో ఊర్లో ఎలక్షన్లో ఒక ఆమె నిలబడి పేర్లు మనం చెప్పుకోవడం కాబట్టి ఆమె కొన్ని ఓట్లు తగ్గించగలిగింది. అంతే, ఇంకొద్ది ఓట్లు తగ్గిస్తే గెలిచే క్యాండిడేట్ ఓడిపోయేవాడు. అంతే కదా. అంటే ఎక్కడ కూడా అంతే కదా. అంటే అప్పుడు నీకు ప్రాధాన్యత వస్తుంది. ఈ ఎలక్షన్లకు నెక్స్ట్ టైం పిలిచి ఏమయ్యా నువ్వు నిలబడకు, మా పార్టీ నుంచి టికెట్ తీసుకుంటావా, ఇంకేం చేస్తావు అంటారు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, నేను ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళు కానీ ఇంక 50 ఎలక్షన్లు కానీ ఓటు వేయడానికే పనికి వస్తావు కానీ ఇంక వేయడానికి పనికిరాదు. కాబట్టి ముందుకు రావడమే గొప్ప. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు.
అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా 10 మంది హ్యాపీగా ఉండే విధంగా మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం, ఈ దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచమే తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలా బాస్ ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు. యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్, నేను చెయ్యాలే, ఏమైనా చెయ్యాలని సంకల్పం కూడా ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.